అవన్నీ బ్యాన్ చేయాల్సిందే. మాట్లాడితే చాలు. ఓ రోజు మదర్స్ డే అంటూ, మరో రోజు ఫాదర్స్ డే అంటూ, ఇంకో రోజేమో రక్షాబంధన్ అంటూ ఏవేవో పండుగలు వస్తున్నాయి. అమ్మపై ప్రేమ, నాన్నపై అభిమానం, సోదరిపై ఆప్యాయత ఉన్న వాళ్లకు ఇవేమీ పెద్దగా ఫరక్ పడదు. కానీ జగన్ని చాలా ఇబ్బంది పెడుతుంది. అరే, తెల్లారి లేస్తే ఇదే గోల. ఎంత ఇబ్బందికర పరిస్థితి. తాజా విషయాన్నే తీసుకుంటే మాతృదినోత్సవం సందర్భంగా తల్లుల ప్రేమానురాగాలు, అనుబంధాలు, త్యాగాలు, గొప్పదనాన్ని అందరూ గుర్తు చేసుకుంటూ తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ కూడా తల్లి భువనేశ్వరి ఫోటోతో సోషల్ మీడియాలో నన్ను ఈ లోకానికి పరిచయం చేసింది అమ్మ, నడిపించింది, నడత నేర్పింది అమ్మ, ఓడినా గెలిచినా వెంట నిలిచింది అమ్మే. ఈ జీవితం ఇచ్చిన అమ్మకు మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి బిడ్డకు నిత్యస్ఫూర్తి మాతృమూర్తి. సహనం, త్యాగం, ప్రేమమూర్తి భవించిన తల్లులందరికీ మదర్స్ డే సందర్భంగా పాదాభివందనం చేస్తున్నాను అని ట్వీట్ చేసి యువగళం తన చేతిలో చేయి వేసి కలిసి పాదయాత్ర చేసిన తల్లితో దిగిన ఫోటోని పెట్టేశాడు. సరే, ప్రేమానురాగాల విలువ తెలిసిన వాళ్ళు కదా, పెట్టారు అనుకుందాం. కానీ మా జగనన్న పరిస్థితి అది కాదే. హెలికాప్టర్ ప్రమాదంలో తండ్రి పోతే కనీసం శవాన్ని చూడ్డానికి కూడా పోలేదు. అలాంటి వాడు ఫాదర్స్ డే నాడు హ్యాపీ ఫాదర్స్ డే అని ఎలా చెప్పగలడు? ఇక ఆస్తుల విషయంలో కలగజేసుకుంటుంది అని, ఆడపడుచుకి అన్యాయం చేయవద్దు అంటూ నసపెడుతుంది అని తల్లిని బయటికి గెంటేశాడు. అలాంటి సందర్భంలో ఏదో అందరూ పెడుతున్నట్లు హ్యాపీ మదర్స్ డే అని పెట్టడమే తప్ప మనస్ఫూర్తిగా చెప్పలేడు కదా. ఇక తాను జైల్లో ఉన్నప్పుడు తన పాదయాత్ర ఆశయాన్ని చెల్లెలు భుజాన వేసుకుని ముందుకు సాగింది. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా చెల్లెల్ని ఆస్తి విషయంలో అనాథను చేసి ఆవిడ కట్టుబొట్టుపై కూడా సొంత కుల మీడియాతో దిగజారుడు విమర్శలు చేయించాడు. అలాంటిది రక్షాబంధన్ శుభాకాంక్షలు అని మనస్ఫూర్తిగా ఎలా చెప్పగలడు? అందుకే వీటన్నింటినీ బ్యాన్ చేయాల్సిందే. జగన్ ఇబ్బంది పదే పదే వస్తోంది. ఏ పరిస్థితి అయినా, ఏ వ్యవస్థనైనా తీసి పక్కన మింగాల్సిందే. లేదంటే రేపు జగన్ దేశానికి ప్రధాని అయ్యాక కొత్త రాజ్యాంగం తెచ్చైనా సరే వీటన్నింటినీ బ్యాన్ చేయిస్తాం, ఆలోచించుకోండి అని ప్రతి పోస్టుకి, ప్రతి లైన్కి ₹5 చిల్లర ఏరుకునే వైసీపీ సోషల్ మీడియా యూత్ సాక్షిగా వార్నింగ్ ఇచ్చేస్తున్నాం.